హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాసన ప్రశాంత్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్. ఈ మూవీలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహ, శ్రీయారెడ్డి, గరుడారామ్ చాలామంది యాక్టర్స్ నటించారు. మన దేవరాజు, అలాగే మన బ్రహ్మాజీ గారు, సప్తగిరి గారు చాలామంది యాక్టర్స్ నటించారు. కానీ ఈ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి అనేది మన మూవీలో చూడాలి. మనకి క్లియర్గా చూపించారు సీజ్ ఫైర్ అంటే ఏంటి అని. అలాగే ఆ సిటీ కాన్సార్ సిటీని బాగా చూపించారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇప్పటికీ నా మైండ్లో అలాగే ఉంది. ఆ ఓల్డ్ బిల్డింగ్ మొత్తం చాలా బాగుంది. అలాగే పార్ట్ 1 చూసాం, ఇంతవరకు బాగానే ఉంది. మరి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 మనకి ఆల్రెడీ తెలియజేశారు. పార్ట్ 1 క్లైమాక్స్లో సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం అనేది క్లియర్గా తెలియజేశారు. ఈ సౌరంగ పర్వం అనేది పార్ట్ 2 కదా. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అయితే ఎన్ని వరకు మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరిగింది. అసలు హీరోయిన్ ఎవరు అనేది మనకి మన సెకండ్ పార్ట్లో చూపిస్తారు. అసలు హీరోయిన్ కోసం మన దేవా ఎంతకెందుకు చేస్తున్నాడు అనేది మనం సెకండ్ పార్ట్లో చూడాలి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంటర్వెల్ సీన్ అప్పుడు మనకి చూపించారు. మన దేవరథ అని మనకి ఇంటర్వెల్లో తెలియజేశారు. మన దేవ పేరు, ఫుల్ పేరు అసలు దేవరథ, అలాగే వరద, వీళ్ళిద్దరిని మన ఇంటర్వ్యూలో చూపించారు. వరద ఎంట్రీ అప్పుడే ఫ్రెండ్స్. ఏంటంటే ట్రక్స్ని ఆపుతారు కదా, అప్పుడు ఏం జరిగిద్ది, మన ఎలివేషన్స్ కూర్చున్నాడు కదా, అతను అంటాడు మన ట్రక్స్ని ఆపారంటే ఆ ట్రక్స్ని ఆపే ధైర్యం ఎవడుకుంది, వాడికే దేవా అని చెబుతాడు. అంటే అప్పటికి మన వరద కడియం చేతికి చూడండి, కడియం పెద్ద కడియం ఉంటుంది. అంటే తను దొరయ్యాడు, అదే ఆ కుర్చీ తనకి వచ్చింది అనేది మనకి క్లియర్గా చూపించారు. మరి పార్ట్ 2 కనుక చూసుకుంటే మనకి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించారు. ఆ కాన్సార్ సిటీ దీని చుట్టూనే తిరిగారు. అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ని మనకి ఇంటర్వ్యూ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ మూవీ క్లైమాక్స్లో తెలియజేసింది ఏంటంటే 3 తెగలకు సంబంధించిన వాళ్ళంతా ఆ కుర్చీ కోసం యుద్ధం చేయబోతున్నారని క్లియర్గా చూపించారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్లో ఆ కుర్చీలో కూర్చోవాల్సింది ఎవరు అనేది చూపించారు. నేను అది చెప్పదలుచుకోవాలా. అసలు ఆ కుర్చీకి రాజు ఒకడు, కానీ మనకి ఫస్ట్ హాఫ్లో చూపించింది రాజు మన వరదాన్ని చూపించారు, తను కుర్చీలో కూర్చున్నట్టుగా. అసలు అది ఎలా జరిగింది అనేది సెకండ్ పార్ట్ 2లో చూడాలి మనం సౌరంగ పర్వం మూవీలో. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా ఈ సలార్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ సీజ్ ఫైర్ మూవీని ఫస్ట్ చూడండి అందరూ, ఎందుకంటే చాలా బాగుంది, మిస్ కావద్దు. సలార్ ప్రభాసన్ యాక్టింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దీనిపై ఒక ఫుల్ వీడియో చేస్తా. ఇక నెక్స్ట్ మన ప్రభాసన్ ఫైట్స్ అయితే వేరే లెవెల్ అంటే మూవీలో. ఇక ఈ మూవీ పార్ట్ 2 త్వరలో రావాలి. ముఖ్యంగా పార్ట్ 2లో ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మన టీజర్ ఏదైతే డైలాగ్ ఉందో డైనోసార్ డైలాగ్, అది సలార్ పార్ట్ 1లో లేదు. అది నేను ఉంటుంది అనుకున్నా, కానీ పార్ట్ 2లో మన టిల్లు ఆనంద్ గారు అయితే చెప్పబోతున్నారని క్లియర్గా అర్థమైంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ పార్ట్ 2 కోసం సౌరంగ పర్వం. మరి ఈ పార్ట్ 1లో కుర్చీ కోసం యుద్ధం జరిగిన కాడ ఫైట్ అక్కడ ఆగిపోయింది. ఇక పార్ట్ 2లో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మన కేజీఎఫ్ మూవీ ఏదైతే ఉందో గరుడాని అలా నరికిన తర్వాత తన నెక్స్ట్ ఎలా స్టార్ట్ అయిందో కేజీఎఫ్ 2, అలాగే ఈ సలార్ మూవీ స్టార్ట్ అవుతుంది. పెద్ద యుద్ధమే జరగబోతుంది. 3 తెగలకు సంబంధించిన వాళ్ళంతా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇక్కడ బ్రో ఒక తెగని మొత్తం చంపేశారు, 2 తెగలే కదా ఉంది, 3వ తెగ అని అనుకుంటున్నారా? అది మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంది. నేను చెప్పదలుచుకోకే చెప్పట్లా. ఆ తెగ రాజువుడు అనేది మూవీ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. కానీ తనకు తెలియదు కాబట్టి తన ఫ్రెండ్ని రాజు చేశాడు అనేది మూవీలో చూడాలి. పార్ట్ 2లో నెక్స్ట్ అలా ఉండబోతుందని అర్థమైంది ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ వెయిటింగ్ పార్ట్ 2 సౌరంగ పర్వం మూవీ కోసం. సలార్ సీజ్ ఫైర్ ఖచ్చితంగా వెళ్ళండి థియేటర్కి. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని ఆలోచించొద్దు. మూవీ చాలా బాగుంది. మూవీలో ఫైట్స్ వేరే లెవెల్, బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయింది, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. వరద ప్రభాస్ మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ వేరే లెవెల్. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, విజిల్ వేసే సీన్, క్లాప్స్ కొట్టే సీన్స్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. ఈ మూవీకి అయితే వెళ్ళండి. నాకైతే పిచ్చి నచ్చింది. రెండోసారి కూడా ఈ మూవీ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. 2 టైమ్స్ చూస్తేనే మూవీ బాగా అర్థమవుతుంది. కేజీఎఫ్ 1 ఒకసారి చూస్తే అర్థం కాల, 2 సార్లు చూడాల్సిందే.